చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మేడం, రాజకీయ నేతగా మీరందరికీ బాగా తెలుసు, కానీ మీ వ్యక్తిగత జీవితం మాత్రం చాలా కొద్ది మందికే తెలుసు. ఈరోజు మీ హోమ్ టూర్ చేస్తూ మీ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని ఉంది మేడం. ఓకే, ఏముంటుంది పర్సనల్ లైఫ్, అందరి లైఫ్ లానే నా లైఫ్ అంతేనా? చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. అసలు మొదటి నుంచి కూడా రాజకీయ ఫ్యామిలీ మీది. నాన్నగారు అటువైపు రాజకీయాల్లో ఉన్నారు, మామయ్య గారు రాజకీయాల్లో ఉన్నారు కదా. ముందుగా మీది అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజ్ అనేది చెప్పండి మేడం. అరేంజ్డ్ మ్యారేజ్, పక్కా పెద్దలు కుదిరిచిన పెళ్లి. భరత సింహారెడ్డి గారు. చిన్నప్పుడే అయింది పెళ్లి నాకు. నేను అప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, నాకు సెకండ్ ఇయర్లో ఉన్నాక పెళ్ళి అయింది. అటు రెండు కూడా పొలిటికల్ ఫ్యామిలీసే. మా మామగారు సత్యారెడ్డి, కె సత్యారెడ్డి గారు గద్వాల్ నుంచి, మా నాన్న చిట్టెం నర్సిరెడ్డి గారు మక్తల్ నుంచి ఉండేవాళ్ళు పొలిటికల్గా. సో వారు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అనేకసార్లు, వీరు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు ఇద్దరు వారు సమితి ప్రెసిడెంట్గా ఉన్నారు, మా నాన్న సమితి ప్రెసిడెంట్గా ఉన్నారు. సో మా మామగారు మున్సిపల్ చైర్మన్గా కూడా చేశారు. సమితి ప్రెసిడెంట్ మూడు సార్లు సమితి ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఇక్కడ మా ఫాదర్ కూడా సమితి ప్రెసిడెంట్గా ఉన్నారు, సర్పంచ్ కూడా ఉన్నారు. అంత ఫస్ట్ టైం సర్పంచ్, తర్వాత సమితి ప్రెసిడెంట్ అయ్యారు, తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు, తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. సో వారు కూడా ఇద్దరు కూడా రెండు పొలిటికల్ ఫ్యామిలీ, రెండు పక్క పక్క, అంటే ఒకటే జిల్లా, ఉమ్మడి జిల్లా మహబూబ్ నగర్ జిల్లా ఉన్న ఈ రెండు నియోజకవర్గాలు, గద్వాల్ ఒకటి, ఇటు మక్తల్ ఒకటి, రెండింటి మధ్యలో అంటే మీరు ఇంకో కాన్స్టిట్యున్సీ, అప్పుడంటే పెద్ద కాన్స్టిట్యున్సీలు అనుకోండి, తర్వాత డీలిమిటేషన్లో కొత్త కాన్స్టిట్యున్సీలు అయినాయి. బట్ అప్పటికి కూడా పక్కపక్కల కాన్స్టిట్యున్సీ అనే చెప్పొచ్చు. ఏరు దాటితే అవతల ఇవతల మేము, గద్వాల్ ఏరు అవతల మక్తల్ ఉండేది. సో రెండు కూడా పొలిటికల్ రాజకీయ కుటుంబాలే కాబట్టి పొలిటికల్గా ఇక జిల్లాలో కూడా వాళ్ళిద్దరూ చాలా సర్వీస్ చేశారు, మా ఫాదర్ కానీ మా మామయ్య గారు కానీ. సరే మా మామగారు చిన్న ఏజ్లోనే చనిపోయినారు, హీ వాజ్ 56 ఇయర్స్లోనే చనిపోయినారు మా మామగారు. సో ఆ తర్వాత మా బావ సమరసింహారెడ్డి గారు వచ్చారు పొలిటిక్స్లోకి. భరత సింహారెడ్డి గారు వారికి తోడుగా ఉండేటటువంటి వాళ్ళు. ఇప్పుడు కూడా పొలిటికల్గా రావాలని ఎప్పుడు ఊహించలేదు. అనుకోకుండా పొలిటికల్ ఎంట్రీ 96లో పార్లమెంట్ కంటెస్ట్ చేసిన నేను. టీడీపీ నుంచి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహబూబ్ నగర్ నుంచి కంటెస్ట్ చేయమని చేయించినారు. అప్పుడు కంటెస్ట్ చేశాము. అప్పుడు భరత్ సింహారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మా హస్బెండ్. అంటే తెలుగుదేశం గవర్నమెంట్లో రామారావు గారు ముఖ్యమంత్రి, తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారికి అసోసియేటెడ్ మెంబర్గానే ఉన్నారు టీడీపీకి. ఎందుకంటే కాంగ్రెస్తో మా బావగారికి ఇద్దరికి కొంచెం డిఫరెన్సెస్ వచ్చి ఇద్దరు మా బావగారి మీదనే పోటీ చేశారు బ్రదరు. సో అట్లా ఇద్దరు కాంగ్రెస్ నుంచి మా బావగారు ఉండేది, వీరు టీడీపీ నుంచి అనుకున్న టీడీపీ టికెట్ రాలేదు కానీ ఇండిపెండెంట్గా పోటీ చేశారు అప్పుడు. సో అట్లా వారు మొదటిసారి ఎమ్మెల్యే అయినారు. అంతకుముందు ఎప్పుడు కూడా వాళ్ళ ఫాదర్కి కానీ వాళ్ళ బ్రదర్కి కానీ వారితో పాటే ఉండి మొత్తం పొలిటికల్గా అంతా కూడా తను హోల్ సపోర్టెడ్గా ఉండి పనిచేసేటటువంటి వాడు. సో డైరెక్ట్ పాలిటిక్స్లోకి వారు 94లో వచ్చారు, 94 to 99 ఎమ్మెల్యేగా ఉన్నారు. సో దాని తర్వాత 96లో నేను పార్లమెంట్కి పోటీ చేశాను. డైరెక్ట్గా నేను అంటే పాలిటిక్స్లో డైరెక్ట్గా కంటెస్ట్ చేయడం అదే ఫస్ట్ టైం. అప్పుడు మహబూబ్ నగర్ పార్లమెంట్కి పోటీ చేశాను నేను. అప్పుడు ఉమ్మడి జిల్లా మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి జిల్లాలో మహబూబ్ నగర్ అండ్ నగర్ కన్ను రెండు కాన్స్టిట్యున్సీలు. మహబూబ్ నగర్లో గద్వాల్, అలంపూర్ అప్పుడు మహబూబ్ నగర్ పార్లమెంట్లోనే ఉండినాయి. సో అప్పుడు నేరోగా ఓడిపోయాను, అప్పుడు చాలా తక్కువ ఓట్లతో. అప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం ఒకటే కాకుండా మాకు ఇంట్లో నా కూతురు పెళ్లి ఉండింది. సో పెళ్లి పెట్టుకుని కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అన్నీ అయిపోయాక ఎలక్షన్ కంటెస్ట్ చేయాలనేటటువంటిది. సో అప్పుడు కొంచెం టైం కూడా ఇవ్వలేకపోవటం, డైరెక్ట్ ఫస్ట్ టైం కాకుండా రామారావు గారు చనిపోయినటువంటి కొత్త రోజులు అవి. ఫస్ట్ ఎలక్షన్ రామారావు గారు చనిపోయిన తర్వాత కూడా పార్లమెంట్ ఎలక్షన్. మా ఫాదర్ కాంగ్రెస్లో ఉందని మా ఫాదర్ కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. మల్లికార్జున్ గారు అప్పుడు డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నారు ఆయన. సో వారు అక్కడ పోటీ చేశారు మహబూబ్నగర్ నుంచి. వాళ్ళు అంతకుముందు కూడా ఎంపీగా ఉన్నారు, అక్కడి నుంచి పోటీ చేశారు. సో అక్కడి నుంచి వారు పోటీ చేసినారు, వారి మీద నేను టీడీపీ నుంచి పోటీ చేశాను. సో వెరీ నేరోగా ఓడిపోయింది. అప్పుడు 3000 అంతా బిలో 4000 ఓట్లతోనే ఓడిపోయింది. అప్పుడు ఫస్ట్ 96లో మీరు కంటెస్ట్ చేశారు, ఆ తర్వాత 99లో మళ్ళీ చేసినట్టున్నారు. 99లో అసెంబ్లీ కంటెస్ట్ చేశాను. ఇక 2004 నుంచి వెనక్కి తిరిగి చూడలేదు మీరు. ఇప్పుడు మేమున్నది గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం కూడా దీన్ని దాదాపు పార్టీ ఆఫీస్ గానే వాడుతూ ఉండొచ్చు. ఎందుకంటే చాలా మంది వస్తూ ఉంటారు కదా మేడం మిమ్మల్ని కలవడానికి. సో ఎక్కడ చూసినా గ్రౌండ్ ఫ్లోర్లోనే, ఆఫీస్ అంతా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లోనే అందరినీ విజిటర్స్ అందరినీ కలుస్తా, కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన అందరినీ కూడా ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లోనే కలుస్తా.
సో మార్నింగ్ కిందికి వచ్చేసానంటే మళ్ళీ నైటే పైకి వెళ్తాను. మొత్తం ఎక్కువ ఇక్కడే ఉంటారు మీరు? కిందనే ఉంటా. ఈ రూమ్ తో కూడా మీకు ఎక్కువ అటాచ్మెంట్ కిందనే ఉంటది, ఎందుకంటే వచ్చిపోయే వాళ్ళు ఉన్నప్పుడు వచ్చిపోతుంటాను. నేను లేకుంటే ఇంట్లో లేకుంటే ఇక కాన్స్టిట్యున్సీలో ఉన్నట్టు, కింద లేనుంటే కాన్స్టిట్యున్సీలో ఉన్నట్టు. ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు మేడం ఈ ఇల్లు? ఇది చాలా ఏం లేదు, ఇక్కడ నేను జూబ్లీస్ లో ఇక్కడికి వచ్చి 86 లో మొదలు పెట్టాము ఇల్లు. 87 లో వచ్చాము ఇక్కడికి, 87 ఎండింగ్ లో వచ్చాము. అంటే 87 అంటే ఆల్మోస్ట్ 38 years అయింది ఇక్కడికి వచ్చి. నేను 38 years నుంచి 13 years నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నాం. దాదాపు 40 ఏళ్ళు, 4 దశాబ్దాలుగా. అప్పుడు ఏమీ లేదు, ఇక్కడ అడవి ఉంది. నేను ఇక్కడ మేము ఇల్లు కట్టుకున్నప్పుడు ఇక్కడ అంతా అడవి ఉంది, ఇక్కడ ఏమీ లేవు. పాములు బారాడేవి రోడ్ల మీద అంతా. రోడ్ల మీద అంతా పాములు, ఇక్కడంతా అసలు రోడ్లు కూడా సరిగ్గా లేవు. చిన్న సింగిల్ రోడ్, మట్టి రోడ్డు ఉండేది మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నప్పుడు. అప్పుడు టెలిఫోన్ కూడా కనెక్షన్ రావాలంటే అంత ఫాస్ట్ గా టెలిఫోన్ కనెక్షన్లు వచ్చేది కాదు. సో టెలిఫోన్ కనెక్షన్ రావడానికి కూడా చాలా కాలం పట్టింది ఇక్కడికి. మొబైల్ ఫోన్లు లేవు అప్పుడు. సో ట్రాన్స్పోర్టేషన్ ఆటోలు కూడా కనపడేవి కాదు. ఎక్కడైనా పోవాలంటే ఎంత దూరం నడుచుకుంటూ పోవాల్సిందే ఆటో ఎక్కాలంటే, లేదా బస్సు ఎక్కాలంటే కూడా ఏదో చాలా దూరం వెనక పోయేవాల్సి వచ్చేది. బట్ అప్పుడు కారు ఉండేది కాబట్టి ఇక్కడ లేకపోతే చాలా కష్టం, ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. సో సొంత కారు లేకపోతే కూడా చాలా కష్టం ఇక్కడ అప్పుడు. అలాంటి ఈ ఏరియాలో ఎందుకు ఇల్లు కట్టుకోవాలనుకున్నారు? జూబ్లీ హిల్స్ అంటే ఇప్పుడంటే కాస్ట్లీ గానీ అప్పుడు కాదు కదా మేడం? అప్పుడు చాలా తక్కువ, మేము కొన్నది చాలా తక్కువ అప్పుడు ఈ పక్క అంత అడవి కాబట్టి ఈ పక్క బంజారా హిల్స్, అన్నపూర్ణ స్టూడియోస్ వరకే జనసంచారం ఉండేది. దాటినాక ఇంకేం ఉండేది కాదు, కంప్లీట్ గా చీకటి అంతా ఉండేది. అప్పుడు ఈ గుట్టల్లో వెనక గుట్టల్లో అంతా ఎక్కడైనా మర్డర్లు జరిగితే ఇక్కడే శవాలను వేసిపోయేటటువంటి వాళ్ళు. ఇక్కడ చాలా ఏదైనా క్రైమ్ జరిగిందంటే అది ఇక్కడే గుట్టలలోనో ఎక్కడనో ఎక్కువ రోజు వార్తలు చూసేటటువంటి వాళ్ళం పిల్లలు. సో అట్లా అంటే అప్పటి నుంచి ఉన్నాం మేము, అప్పటికి ఉన్నాము ఈ ప్లాట్ ని. సో అట్లనే ఇక్కడే కట్టుకున్నాం, ఇక్కడే ఉన్నాము. అప్పుడు మంత్రి గారుగా కూడా ఇక్కడే ఇక్కడ ఎమ్మెల్యేగా ఇక్కడే అయినాము. మా హస్బెండ్ కూడా ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నప్పుడు అయ్యారు. దాని తర్వాత నేను ఎమ్మెల్యేగా ఇక్కడ నుంచి అయ్యాను, మంత్రికి ఇక్కడ నుంచి అయ్యాను. సో ఎంపీగా ఓడిపోయాము, గెలిచాము. ఇదే ఇంట్లోనే ఉండి ఓడిపోయాము, ఇదే ఇంట్లో ఉండి గెలిచాము. సో ఇంట్లో పార్లమెంట్ మెంబర్ కూడా ఇక్కడ ఉన్నప్పుడే అయ్యాను. సో ఈ ఇంట్లో ఆల్మోస్ట్ 38 years అంటే చిన్న విషయం కాదు కదా. గెలుపోటముల్ని మీకు చూపించిన ఇల్లు ఇది. ఎస్, అన్ని రకాలుగా మా బిడ్డల పెళ్లిళ్ళు ఇక్కడే చేసాము. మేడం ముగ్గురు పిల్లలు కదా? ముగ్గురు అమ్మాయిలు. ముగ్గురు అమ్మాయిలే, సూపర్. హ్యాపీగా అనిపిస్తుందా మేడం? హ్యాపీ. ఎవరిది వాళ్ళ బిజీ, వాళ్ళు నా బిజీ నేను. వాళ్ళు పెద్దగా అయ్యారు, పెళ్లిళ్ళు అయిపోయినాయి, వాళ్ళ పిల్లలు వాళ్ళ లైఫ్ లో వాళ్ళు బిజీ, వాళ్ళ పిల్లలతో, వాళ్ళ ఫ్యామిలీతో. సరే ఇప్పుడు నేను కూడా నా యొక్క పొలిటికల్ కెరియర్ లో నేను బిజీ. సో సమయం ఉన్నప్పుడు కలుసుకుంటుంటాము, వస్తుంటారు, పోతుంటారు. సో నడుస్తుంది ఫ్యామిలీ అంతా. ఒకవైపు మీరు రాజకీయ నేతగా ఉన్నారు, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా చాలా బిజీగా ఉంటారు కదా మేడం. ముగ్గురు ఆడపిల్లల్ని పెంచడంలో ఎప్పుడైనా ఇబ్బందిగా అనిపించలేదా? ఇప్పుడు నేను హౌస్ వైఫ్ గానే ఉన్నాను, అప్పుడేమి ఇబ్బంది లేదు నాకు. ఎప్పుడైతే పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఇబ్బంది పడ్డా చాలని. ఆడపిల్లల్ని వదిలేసిపోవడానికి ఇబ్బంది పడేదని అట్లా అందరినీ కూడా. పెద్ద పాప కొంచెం పెద్దగా ఉండింది, చిన్న వాళ్ళు ఇద్దరిని కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ లో వేసాను. అప్పుడు నేను రెసిడెన్షియల్ స్కూల్లో వేస్తే వాళ్ళు రెసిడెన్షియల్లో ఉండి చదువుకున్నారు. సో అప్పుడు కొంచెం నాకు ఇక్కడ ఇంట్లో వదిలిపెట్టాననే భయం ఉండేది కాదు, అది ఉండేది కాదు, టెన్షన్ ఉండేది కాదు. సో అట్లా వాళ్ళు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నారు. నేను అప్పుడు పొలిటికల్గా డైరెక్ట్ ఎంట్రీ అయిన తర్వాత నేను ఫుల్ టైం ఇవ్వగలిగాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.